హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే తల్లిపాలు ఇంట్లో ఉన్న వాటితో తల్లిపాలను ఎలా పెంచుకోవాలి అని చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, తల్లిపాలు అమాంతం పెరుగుతాయి. నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది. డైలీ ఒక వెల్లుల్లి అనేది తినడం వల్ల చాలా బాగా తల్లిపాలు పెరుగుతాయి. 100% వర్క్ అయింది. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇలా వెల్లుల్లి తీసుకోవాలి. వెల్లుల్లి తీసుకొని వేడివేడి అన్నంలో ఒక 5 మినిట్స్ అన్నం అంతా ఉడికిన తర్వాత అయిపోయింది అన్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ ఈ వెల్లుల్లి పెట్టామంటే ఇది కొంచెం ఆవిరికి ఉడుకుతుందన్నమాట, కొంచెం మెత్తగా అవుతుంది. అలా తినడం వల్ల చాలా మంచిది. ఒకవేళ మీకు అలా తినడం ఇష్టం లేదు అనుకుంటే స్టవ్ మీద పెట్టి కాల్చుకొని కూడా తినొచ్చు. చాలా చాలా యూస్ఫుల్ అనమాట. డైలీ ఒక వెల్లుల్లి తినడం వల్ల తల్లిపాలు అయితే అమాంతం పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే జీలకర్ర అండ్ వాము రెండు చూస్తున్నారు కదా, జీలకర్ర అండ్ వాము. ఇవి ఏం చేయాలంటే వేడివేడి నీళ్ళు ఒక గ్లాస్ 1 గ్లాస్ వేడి నీళ్ళు తీసుకొని దాన్ని బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ వాము వేసి బాగా మరగబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత గోరువెచ్చగా అవ్వాలన్నమాట, చల్లారాలి. చల్లారిన తర్వాత మనం తాగాలి. అవి 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ వాటర్ పోస్తే 1/2 గ్లాస్ వరకు అవుతాయి. అలా మనం చేసుకొని తాగడం వల్ల పాలైతే తల్లిపాలు మంచిగా పెరుగుతాయి. ఇంకా ఏంటి అంటే మీరు తల్లిపాలు పెరగాలి అంటే ఇవన్నీ హోమ్ రెమెడీస్తో పాటు ఇంగువ కూడా ఉంటుంది. ఇంగువ కూడా డైలీ తినడం వల్ల తల్లిపాలు బాగా పెరుగుతాయి. బాగా యూస్ఫుల్ అయ్యే టిప్ ఏంటి అంటే ఇంగువ అండ్ వెల్లుల్లి బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ జీలకర్ర అండ్ వాము డైజెషన్కి మంచిది అండ్ పాలు కూడా బాగా పెరుగుతాయి. ఇలా హోమ్ రెమెడీస్ అనేవి యూస్ చేయడం వల్ల చాలా మంచిది. తల్లిపాలు లేని వాళ్ళు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం పాలు అనేవి పెంచుకోవచ్చు. మీరు ఇవన్నీ యూస్ చేసినా కానీ తల్లిపాలు పెరగట్లేదు అనుకునే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకున్న డాక్టర్కి చూపించుకొని వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు, మెడిసిన్స్ వాడచ్చు. అలా మెడిసిన్స్ వాడడం వల్ల కూడా తల్లిపాలు అనేవి పెరుగుతాయి. కానీ తల్లిపాలు అనేవి ఇవ్వడం వల్ల పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు. నచ్చితే ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.